హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు డాబా స్టైల్, డాబా అంటే అందరికీ ఊరుతుంది కదా, అందుకే మీకోసం నేను డాబా స్టైల్ జీరా రైస్ చేసి చూపిస్తా. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్నాను 2 రైస్. నార్మల్గా డాబాలో బాస్మతి రైస్ వాడతారు, నేను ఇంట్లో ఉన్న రైసే వాడుతున్నాను. కరివేపాకు, బటర్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, సాల్ట్, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం. ముందుగా కడాయి పెట్టుకొని బటర్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాం. జీరా, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, లైట్గా అవ్వాలి. మనం చాలా టెన్షన్ పడిపోతాం, కానీ చాలా ఈజీ అండి. అందులో అసలు నేను ఇందులో ఏం వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసాను అంతే. చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. మనం గ్యాస్ హైలో పెట్టుకుని బాగా టాస్ చేసుకోవాలి. అయిపోయిందండి డాబా స్టైల్ జీరా రైస్. చాలా ఈజీ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అయిపోయిందండి డాబా స్టైల్ జీరా రైస్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్తాకోడళ్ళు.